అయోధ్యకాండ చూడు, మా అమ్మ కూడా రామాయణం చదువుకో, నేను ఏది అయోధ్య ఎక్కడి నుంచి చదవను? అయోధ్యకాండ ఎక్కడి నుంచి? కౌసల్య అతన్ని కలుసుకుందామని బయలుదేరింది, కానీ మార్గమధ్యంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. సరిగ్గా అప్పుడే భరత శత్రుఘ్నులు ఆమెను చూడడానికి వస్తున్నారు. సోదరులు ఇద్దరూ కౌసల్య నేల మీద పడుండడం చూశారు. ఆమెను లేవనెత్తారు. ఆమె కన్నుల నుండి అశ్రువులు జారుతుండగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు. తన ఎదుట భరతుణ్ణి చూసిన కౌసల్య, అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి రాజ్యాన్ని అనుభవించడానికి ఇప్పుడు తిరిగి వచ్చావన్నమాట. పథకం ప్రకారం అంతా చక్కగా జరిగిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉండి ఉంటావు అని వ్యాఖ్యానించింది. ఎవరిని? భరతుణ్ణి. ఆ మాటలు వింటూ భరతుడు అమితంగా బాధపడ్డాడు. కొంతసేపటి వరకు సమాధానం కూడా చెప్పలేకపోయాడు. అంటే మనకు తెలియక మనం నిందిస్తాం కదా. ఆ పైన తిరిగి స్వస్థచిత్తుడై భరతుడు కౌసల్య పాదాలపై పడ్డాడు. ముకులిత హస్తాలతో, అమ్మ, రాముని ప్రవాసంతో నాకేమీ సంబంధం లేదు. కైకేయి ఏం చేస్తూ ఉందో నాకు తెలియనే తెలియదు. రాముడు బెడ్ మీద కూర్చొని చదవచ్చా? నిన్ననే వేసింది మంచి